కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్ హాస్పిటల్ ప్రాంగణంలో 3.47 కోట్ల రూపాయలతో సింగరేణి స్కూల్ ఆఫ్ నర్సింగ్ భవనాన్ని ఓపెన్ చేశారు. నూతనంగా నిర్మించిన నర్సింగ్ భవనాన్ని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ ప్రారంభించారు. సింగరేణి కార్మికుల పిల్లలకు, సింగరేణి కోల్డ్ బెల్ట్ ఏరియాలోని వారికి, మారుమూల ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు సింగరేణి ద్వారా నర్సింగ్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. రాబోయే రోజుల్లో జీఎన్ఎం నర్సింగ్ కోర్సుతో పాటు బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. 30 మంది మాత్రమే మనము నర్సింగ్ విద్యలో మనము శిక్షణ ఇచ్చాము. ఈ బిల్డింగ్ ఇనాగ్రేషన్ తో సంవత్సరానికి 60 మంది నర్సింగ్ విద్యార్థులకి మనం ఒక నర్సింగ్ కోర్సుని అందించగలుగుతాము. నర్సింగ్ కోర్సు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా మన సింగరేణి సంస్థలు కూడా అవసరాలు ఉన్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రులు కానీ అలాగే కార్పొరేట్ హాస్పిటల్లో నర్సింగ్ విద్యకి అత్యంత కీలకంగా ఉంది. అలాగే విదేశాల్లో కూడా నర్సింగ్ చేసిన విద్యార్థులకి ఉపాధి అవకాశాలు, మంచి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. దీనివల్ల సింగరేణి కార్మికుల పిల్లలకు, అలాగే మారుమూల ప్రాంతాల సింగరేణి కోల్డ్ బెల్ట్ ఏరియాలోనే మామూలు ప్రాంతాల వాళ్ళు కూడా అడ్మిషన్ కల్పిస్తుంది. దీని ద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలు ప్లస్ విలువైన ఒక వైద్య వృత్తిలో ఒక సేవలు అందించడానికి నర్సింగ్ వారికి ఉపయోగపడుతుంది. దీన్ని ఫర్దర్ కూడా ఇప్పుడు మనం జీఎన్ఎం జనరల్ నర్సింగ్ ఉంది మనకు, అండ్ దీని తర్వాత బీఎస్సీ నర్సింగ్